బలిగా బలి పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చి ఒక్కసారి సిలువ మీద వేలాడి అర్పించడం ద్వారా మనమందరం పరిశుద్ధపరచబడి ఉన్నాం అని చెప్తుంది వాక్యం. ఇది మనుషుల వలన కలిగింది కాదు, ఇది ఎవరి ప్రయాస కాదు, కానీ దేవుడే మనుషులందరి కొరకు సిద్ధపరిచిన అతి శ్రేష్టమైన బలి. ఈ బలిని గురించి మరింతగా ఇది హెబేలు కంటే శ్రేష్టమైన బలి అని వ్రాయబడింది. యేసుక్రీస్తు ప్రభు యొక్క అర్పించిన శిలువ మరణం లేక బలి శ్రేష్టమైంది. అది పరిశుద్ధమైన బలి. మరలా మనం ఏ త్యాగం, ఏ బలితో కూడా ఈ బలిని పోల్చలేము. ఎందుకంటే ఆయన నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని ఆ 7వ అధ్యాయంలో చదువుకుంటాం. అంటే ఆయన పరిశుద్ధుడై ఉండి ఆయన వల్లే మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన ఆ శిలువ బలిపీఠం మీదకి ఎక్కారు. వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే భూమి మీద బలి అనే దానికి ఒక ముగింపు. యేసుక్రీస్తు చెల్లించిన ఈ ఒక్కసారే బలి అర్పణ భూమి మీద ఇక బలి అక్కరలేదు అని చెప్పడానికి ఒక్కసారే ప్రభు బలి అర్పించారు, ఇక బలికి ముగింపు చెప్పారు. ఏ పాపి కొరకు ఏ ఒక్కరు బలి అవసరం లేదు అని దాని అర్థం. మనుషులందరి కొరకు ఏటేటా బలులు అర్పించడం, ప్రతిదినము బలులు అర్పించడం, యాజకుడు తన కొరకు అనేకుల కొరకు బలి అర్పించడం అనే ఆనవాయితీ ధర్మశాస్త్రానికి ముగింపు చెప్పాడు. యేసుక్రీస్తు ఒక్కసారే శిలువ మరణాన్ని పొందడం ద్వారా మాత్రమే మనకి పరిశుద్ధత దొరికింది. ఈ 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా యేసుక్రీస్తు యొక్క బలి ఎంత ప్రాముఖ్యమో ఆయన రాస్తూ వచ్చాడు. ఇది దేవుని చిత్తం అని రాయబడి ఉంది 10వ అధ్యాయంలో. చూడండి, 9వ వాక్యం నుండి చదువుదాం. కాబట్టి ఆయన ఈ లోకమును ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. 5వ వాక్యం, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకిష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి తిని అని ఆయన చెప్పాడు. చాలు. దేవుడు బలి కోరువాడు కాడు. బలులు కోరడానికి దేవుడు ఇష్టపడడం లేదు. మనుషులందరి కొరకు చెల్లించే ధర్మశాస్త్రపు బలులను కూడా ఆయన ముగింపు చెప్పాలనుకున్నాడు. ఎందుకంటే ఈ 10వ అధ్యాయం మొదటి వాక్యంలోనే చెప్పబడి ఉంది, ఆ అనుదిన బలులు, ఏటేట బలులు, పాప పరిహారార్థ బలులు, రాయబడిన 10 బలులు ఉన్నాయి. ఏ బలి కూడా మనిషిని పరిపూర్ణంగా చేయలేదు. ఆ బలి మనిషిని సంపూర్ణ పరిశుద్ధతలోకి నడిపించలేదు. మరలా బలి అవసరం లేదని చెప్పబడింది వాక్యంలో. మరలా ఎవరు కూడా బలి అవసరం లేదు. బలిని దేవుడు కోరుకోవడం లేదు. అందుకనే మనందరి కొరకు ఆయన ఒక్కసారే బలి అర్పించాడు. ఒక్కసారే మన పాపముల కొరకు. 12వ వాక్యం ఒకసారి చూడండి. ఈయని అయితే పాపముల విషయమై
సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. ఎప్పుడో ఒకప్పుడు యేసు మన కొరకు చనిపోయాడు అది కాదు, ఆయన ఎప్పుడో చనిపోయాడు, కానీ ఆ బలి సదాకాలం నిలిచే బలిగా ఆయన చనిపోయాడు. మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం, మనల్ని పరిశుద్ధులని బైబిల్ పిలుస్తుంది. మనం సంపూర్ణ పరిశుద్ధులుగా మారాలని కూడా వాక్యం చెప్తాం. పరిశుద్ధులుగా ఉండడమే పండుగ. బైబిల్లో కొన్ని పండుగలు చెప్పబడ్డాయి. మొదట మన జీవితంలో సరైన పండుగ ఏదంటే ఒక పాపి మనం రక్షింపబడిన పండుగ. ఒక పాపి రక్షింపబడినప్పుడు అది దేవదూతలతో దేవుడు సంతోషించే పండుగ అని చదువుకుంటాం. తరువాత పండుగల గురించి బైబిల్ ఏం చెప్తుంది? 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం. దుర్మార్గత దుష్టత్వము అనే పులిపిండితో కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులిపిండితో పండుగ ఆచరిద్దాం. దేవునికి స్తోత్రం. మరింత శ్రేష్టమైన పండుగ మనకు ఉంది. ఈ వారోత్సవాలు నిజంగా ఒక పండుగ కావాలి. పండుగేనా? పండుగ అంటే మనం తినటం, త్రాగటం, సంతోషించడం అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో పండుగ ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడం, పరిశుద్ధతను ఆచరించడం, పరిశుద్ధతను అనుసరించడం, పరిశుద్ధత కలిగి ఉండడం. ఈ పరిశుద్ధతను మనం కొని తెచ్చుకున్నది కాదని చెప్తున్నాడు ప్రభు. ఆయనే మనకు సిద్ధపరిచాడు. మనం ఆయన శిలువ బలిపీఠం దగ్గర ప్రతిదినము ఈ రక్తం మన కొరకు సిద్ధంగానే ఉంది. మన మనస్సాక్షికి కల్మషం తోచినప్పుడల్లా, దోషారోపణ చేయబడుతున్నప్పుడు, మన మనస్సాక్షి మన యందు దోషారోపణ చేయబడుతున్నప్పుడల్లా మనం ఈ రక్తంలో మునిగి పరిశుద్ధపరచబడవచ్చు. ఈరోజు కూడా మనల్ని పరిశుద్ధపరచడానికి యేసయ్య రక్తం సిద్ధంగా ఉంది. యాజకుడు అర్పించిన బలి గురించి మీ అందరికీ తెలుసు. పాపి కొరకు ఆయన బలి అర్పించినప్పుడు ఆ రక్తమును వారి తల మీదను, వారి చెవుల మీదను, వారి కుడి చేతి బొటన వేళ్ళ మీదను, వారి కుడికాలు బొటన వేళ్ళ మీదను రాసి వారిని నిర్దోషత్వంగా చేశాడు. ఇప్పుడైతే ప్రోక్షింపబడిన రక్తం అని రాయబడి ఉంది. మనకు మంచి మనస్సాక్షిని కలిగజేస్తుంది. హెబ్రీ పత్రికలోనే ఈ 10వ అధ్యాయం చివరి మాటలు ముగిస్తున్నప్పుడు మనం చూస్తాం, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, దేవుని రాజ్యానికి నేను వెళతాను, దేవుని రాజ్యాన్ని నేను స్వతంత్రించుకుంటాను, దేవుని రాజ్యం నాకు ఉన్నది అని చెప్పడానికి మనకు ఒక మంచి మనస్సాక్షిని ఇస్తుంది ఈ రక్తం. నిర్మలమైన మనస్సాక్షి. మనము పాపియే, ఆ సంగతి దావీదు ఎప్పుడో చెప్పాడు. ప్రభువును ఎదుర్కొన్న ప్రతి వారు ఆయన ఎదుట నేను పాపులమని ఒప్పుకున్న వాళ్ళే. పేతురు మొదట ప్రభువును కలుసుకున్నప్పుడు నేను పాపాత్ముని, నన్ను విడిచిపెట్టిపో అని ప్రార్థన చేశాడు. యెషయాకు ఒక గొప్ప దర్శనం కలిగినప్పుడు యెషయా అయ్యో నేను అపవిత్రుడను అని కేకలు వేశాడు. కొన్ని సంఘటనలు మనం చూస్తాం. ఒకడు దేవాలయంలోనికి కూడా రావడానికి ధైర్యం లేక, ఆకాశం తట్టు కన్నులైతే ధైర్యం లేక పాపినని కేకలు వేశాడు. మనము పాపి అని ధర్మశాస్త్రం చెప్తుంది, మనం పాపి అని మన అంతరంగం చెప్తుంది. అందుకే 51వ కీర్తనలో దావీదు పాపాన్ని అంత తేటగా ఒప్పుకున్నాడు. నేను నా తల్లి గర్భంలోనే పాపిని, పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి గర్భం ధరించింది, పాపంలోనే నేను పుట్టాను, నాలో సత్యం కోరుతున్నావేంటి అని దేవుణ్ణి ప్రశ్నించాడు. నాలో సత్యం ఎక్కడి నుండి వస్తుంది? నేను పాపిని కదా, నేను పరిశుద్ధుని ఎలా అవుతాను అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి జవాబు క్రీస్తే. ఇలాగూ చెప్పాడు, మనము పరిపూర్ణమైన పరిశుద్ధత లేనప్పుడు, ఇంకనూ బలహీనులుగా ఉండగా, మనం ఇంకనూ పాపములు ఉండగా
ఇంకనూ దూరస్తులుగా ఉండగా, మనందరం బైబిల్ చెప్తుంది, మనందరం నశించిపోతుండగా ఆయన మనల్ని ప్రేమించి ఒక్కసారే బలి అర్పించాడు. ఆ ఒక్క బలి మనల్ని పరిశుద్ధపరిచింది. ఇక నేరారోపణ చేయడానికి ఎవరికి అధికారం లేదు. మనకు ఒకవేళ మనస్సాక్షులు కల్మషంతో వచ్చినప్పుడల్లా మరలా ప్రభు బలిపీఠం దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నన్ను కడుగుము అంటే చాలు. మనం మంచి మనస్సాక్షి మరలా దేవుని సన్నిధిలో మనం పొందుతున్నాం, కడగబడుతున్నాం. అదే పండుగను చేయమని చెప్తున్నాడు ఇక్కడ కొరింథీ పత్రికలో మనం చదివాం. పులియని రొట్టెల పండుగ అని రాయబడి ఉంది అక్కడ. కొరింథీ మొదటి పత్రిక 5లో చూసినప్పుడు పులియని రొట్టెల పండుగను ఆచరిద్దాం అని చెప్తున్నాడు. ఎందుకని పులియని రొట్టెల పండుగ మన జీవితంలోకి వచ్చింది అని అంటే, యేసుక్రీస్తు మన కొరకు ఒక పస్కా పశువుగా వధించబడ్డాడు కనుక పులియని రొట్టెల పండుగ చేసుకునే ఆ భాగ్యం మనకు వచ్చింది. పులియని రొట్టెల పండుగ అంటే ఏంటి అంటే, నిర్దోషత్వం నిష్కాపాట్యముతో చేసుకునే పండుగ. అంటే పాతదైన పులిపిండి తీసివేయడం. పులిపిండి అనేది దేన్ని పోల్చబడింది బైబిల్లో? పాపమునకే సూచనగా ఉంది. కొంచెం పులిసిన పిండి ముద్దంతా పులియ చేస్తుంది. కనుక ఏ చిన్న తప్పిదం మనలో ఉన్న మనల్ని ఆ పరిపూర్ణమైన పాపంలోనికి వెనక్కి లాక్కొని వెళుతుంది. కనుక మనం పరిశుద్ధపరచబడి నిమిత్తమై మనము అనుదినం చేసుకోవలసిన గొప్ప పండుగ ఏంటంటే పరిశుద్ధమైన పండుగ. యేసుక్రీస్తు రక్తంలో మునిగి కడగబడి సంతోషించాలి. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్తాను, నదిలో దిగిన వాడు ఆనందించినట్లుగా, ఒక మంచి స్నానం చేయడానికి నదిలో దిగిన వాడు పరిశుద్ధపరచబడి స్నానం చేసి ఆనందించినట్లుగా, కడగబడి ఆనందించినట్లుగా మనము యేసుక్రీస్తు రక్తంలో మునిగి ఆనందించవచ్చు. దేవుని సన్నిధిలో మనం ఎల్లప్పుడూ మంచి మనస్సాక్షి కలిగి ఉన్నప్పుడు దేవునితో మన సహవాసం స్థిరంగా ఉంటుంది. మనం పరిశుద్ధులుగా ఉండుటకు దేవుని సంకల్పం. మనం పరిశుద్ధులుగా ఉండుటకే ఆయన చనిపోయాడు. సాతాను ఎప్పుడు నీలోని బలహీనత నీకు జ్ఞాపకం చేస్తాడు. నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నా చిన్నతనంలో చిన్న సంఘటన ఒకటి జరిగింది స్కూల్లో. అప్పుడు నేను 5వ తరగతితో 6 చదువు చిన్న పిల్లవాడిని. 5వ తరగతి. రాతి పలకలు వాడుతున్న రోజులు. మార్కాపురం రాతి పలకలు వాడుతున్నారు అప్పట్లో. ఈ రేకు స్లేట్స్ లేవు, పలకలు లేవు. ఆ పలకలు వాడుతున్నప్పుడు స్కూల్లో ఎవరో ఒక అబ్బాయి, ఆ రోజుల్లో అది 50 రూపాయలు అనేది చాలా ఎక్కువ. వాళ్ళ నాన్నగారి జోబులో నుండి 50 రూపాయలు తీసుకొచ్చాడట. ఆ పోయింది స్కూల్లో పిల్లలు ఎవరో తీసేశారని ఆ స్కూల్ మాస్టర్కి చెప్పి వాళ్ళ మదరు అన్ని వాళ్ళ చేతిలో అక్కడ ఉన్న పిల్లల పలకలు, ఎలిమెంటరీ స్కూల్ అది, గవర్నమెంట్ స్కూల్, పలకలన్నీ తీసి పైన ఎత్తి పెడుతుంటే మా అన్నయ్య ఒకడు ఉండి నా ప్రక్కన, అరే నీ పలకని కింద పెట్టుకుని కూర్చోమన్నాడు. అప్పుడు నేను చాలా బొద్దుగా ఉండేవాడు. పలకను కింద వేసుకొని కూర్చున్నాను. అందరు పలకలు పైన పెట్టారు. మళ్ళీ తర్వాత ఎవరి వాళ్ళకి ఇచ్చారు. నా పలక తీసుకోకపోతే మొక్కలు అయిపోయి పగిలిపోయి ఉంది. ఇప్పటికీ జరిగిపోయి ఇప్పటికీ అంటే 6-7 సంవత్సరాల వయసులో జరిగింది. ఇప్పుడు నా వయసు 52. అప్పుడప్పుడు అది గుర్తు వస్తుంది. అంటే మరలా మనం ఎన్నడూ పాపం మర్చిపో. మనలో పొరపాటుల్ని లేకపోతే మన జీవితంలో జరిగిన వాటిని మనకి మరలా మర్చిపోయినా, ఒకవేళ అపవాది జ్ఞాపకం చేసి మనల్ని అపవిత్రపరుస్తాడు. నేను ఎగ్జాంపుల్ పలక చెప్పాను, కానీ మన జీవితంలో జరిగిన పొరపాట్లని ప్రభు క్షమించాడు, ప్రభు కడిగాడు. మరెన్నడూ జ్ఞాపకం చేసుకోడు. మనం దేవుని సన్నిధిలో ఒకడు ఊచకాళ్ళు కలిగిన వాడు దేవాలయం వెలుపట ఉన్నప్పుడు, పేతురు, యోహాను, యాకోబు వారిని కలుసుకున్నప్పుడు అతని ఊచకాళ్ళు బాగుపడ్డాయి. మనకు తెలిసింది అతను ఊచకాళ్ళు బాగుపడ్డాయని. కానీ అతను చూసినప్పుడు అతను దేవాలయంలోకి వచ్చి ఎంతో సంతోషంగా గంతులు వేసి దేవుణ్ణి ఆరాధించాడని చదువుతాం. దేవుణ్ణి ఎవరు ఆరాధిస్తారు? దేవుని సన్నిధిలో ఎవరు సంతోషించగలుగుతారు? ఆ రక్షణ ఆనందం, ఆ జాయ్ అనేది ఎవరిలో ఉంటుంది? ఈ రోజున దేవుని సన్నిధికి రావడానికి ప్రజలు నిరాశ నిస్పృహలతో బలవంతంగా ఈడవపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆసక్తితో దేవుని సన్నిధికి పరుగులు ఎత్తడం లేదు.
దైవ కార్యాల విషయంలో ఆసక్తిని కనపరచడం లేదు. చెయ్యాలనే భారంగా ఆదివారం కనుక వెళ్ళాలి, దేవుని సన్నిధి ఉన్నది కనుక ఉపవాస కూడిక కనుక వెళ్ళాలని ఆ బలవంతంగా వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ అతని గురించి మనం చదువుతున్నప్పుడు నిజంగా అతను వెంటనే లేచి అతను ఆ స్వస్థత పొందిన సంగతిని గురించి కాదు, మనం అక్కడ అతను రక్షణతో ఆనందంతో దేవుని ఆరాధించాడని చదువుతాం. దేవుని సన్నిధికి ఈ రోజున మరొక వ్యక్తి మనల్ని ప్రోత్సహించడం కాదండి, మనకు మనముగా దేవుని సన్నిధికి రావాలి. 122వ కీర్తనలో అనుకుంటాను దావీదు, మందిరానికి వెళ్దామంటే నాకు సంతోషం కలిగింది. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, ఒకరినొకరు పులికొల్పుకుంటూ దేవుని సన్నిధిలో సంతోషించే ఆ అనుభవము పరిశుద్ధమైన పండుగకు సూచనగా ఉంది. దేవుని సన్నిధికి వెళ్ళాలి, సంతోషించాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని సన్నిధిలో ఉండాలని ఎవరికి ఆశ ఉంటుందంటే ఆ రక్షణ ఆనందాన్ని పోగొట్టుకోకుండా యేసుక్రీస్తు వలన కలిగిన ఆ రక్షణను, ఆ పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడే. నేను మీకు ఒక ఆలోచన, ఒక విషయం చెప్తాను, ఇది ఎవరు తప్పించుకోలేని విషయం. సాతాను ఎప్పుడు కూడా మన జీవితంలో మనం చేసిన తప్పిదాలని, పొరపాట్లని మనకు జ్ఞాపకం చేస్తాడు. మనల్ని మన భక్తిహీనతలో, ఆత్మలో ఆనందించకుండా, లేక ఆత్మలో సంతోషించకుండా, లేక ఆత్మీయంగా ముందుకు వెళ్లకుండా, ఆ పరిపూర్ణత దశకు చేరకుండా, మనల్ని అలాగా ఎదుగుదల లేకుండా ఉండేటట్లుగా కొంత ఏదో వెళుతున్నాం, చేస్తున్నాం, మేము క్రైస్తవులు చర్చికి వెళ్తున్నాం, భక్తి చేస్తున్నామన్న ఒక ఎదుగుదల, ఆ పరిపూర్ణమైన ఉత్సాహంతో లేని స్థితిలో మనల్ని సాతాను అణిచివేస్తాడు. అయితే దేవుని వాక్యం మనల్ని ఎలా బలపరుస్తుందంటే, ఒక్కసారే మన కొరకు ఆయన బలి అవ్వడం ద్వారా మన పాపములను ఆయన క్షమించాడు. దేవునికి స్తోత్రం. మనల్ని పరిశుద్ధులు అనే పేరు మనకు పెట్టాడు. మనల్ని దినదినము ఆయన పరిశుద్ధపరచడానికి ఈ కొత్త నిబంధన చర్చి ఎందుకు ఉంది? ఇక్కడ ఉపదేశించబడే వాక్యం చేత మనం ఉదక స్నానం చేస్తున్నాం. మన ప్రాణాత్మ శరీరాలు అనుదినము పరిశుద్ధపరచబడుతున్నాయి. వాక్యం ఎలా చెప్తుంది? మంచు మనస్సాక్షి, కడగబడిన దేహము, నిర్మలమైన స్నానం చేసిన శరీరము. ఏముండాలి మనకి? 10వ అధ్యాయంలో చూడండి. ఆ 10వ అధ్యాయంలో చూడండి, ఒక్కసారి ప్రభు మన కొరకు అర్పించుకోవడం ద్వారా ఏం జరిగింది? 22వ వాక్యం చూడండి. 22వ వాక్యం, హెబ్రీ 10:22. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో మనము దేవుని సన్నిధికి చేరదాం. దేవునికి స్తోత్రం. ఇది అంతా ఈ మంచి మనస్సాక్షి, లేక ఈ కడగబడిన దేహం, ఈ నిర్మలమైన హృదయం మనుషుల వలన మనకు కలగలేదు, యేసు క్రీస్తు రక్తం వలన కలిగింది. దేవునికి స్తోత్రం. ఒక్కసారి యేసు ప్రభు శిలువ మ్రాణి మీద వేలాడడం ద్వారా మనకు మంచి మనస్సాక్షి వచ్చింది, మనకు కడగబడిన దేహం వచ్చింది, నిర్మలమైన హృదయం వచ్చింది. దేవునికి స్తోత్రం. సాతాను శత్రువు అయితే మన మీద ఎప్పుడు నేరారోపణ మోపువాడుగా ఉంటాడు. బైబిల్లో కొందరిని గురించి యాజకుడైన యెహోషువను గురించి రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. యాజకుడైన యెహోషువను గురించి బైబిల్ ఏం చెప్తుంది? అతని వస్త్రములు చాలా డాగుగా ఉన్నాయని సాతాను అతని కుడివైపు నిలిచి అతన్ని నేరస్తుడిగా చూపించాయి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను చూసే దృష్టి వేరు. దేవుని దృష్టికి మనం పరిశుద్ధులం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులందరూ హల్లెలూయా చెప్పండి. నేను పరిశుద్ధున్నా అని డౌట్ వద్దు. పరిశుద్ధులం ఎలా అయ్యాం? యేసు ప్రభు సిలువకి ఎక్కడంలో బట్టే. మన భక్తి, ఇది మన ప్రయాస అని తలంచొద్దు. ఇది కేవలం ఫ్రీగా, ఉచితంగా మనకు అనుగ్రహించబడింది. మనం పరిశుద్ధులమని మన మనసాక్షి ఒప్పుకోవాలి. అపవాది యాజకుని వైపు చెయ్యి చాపి నీవు అపవిత్రుడు అని చెబుతున్నప్పుడు దేవుని బలిపీఠం నుండి దూతలు అగ్ని తీసుకొని వచ్చి అతని పెదవులకు తాకించి పరిశుద్ధపరిచారు.
యెషయా నేను అపవిత్రుడునని కేకలు వేస్తున్నప్పుడు దేవుని అగ్ని అతని పెదవులకు తాకించడం ద్వారా పరిశుద్ధపరిచాడు. దేవుని దూతల పరిచర్యని మనం ఇక్కడ ఆలోచించండి. మనము మోకరించి, మీరు ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చినా విచారంగా దిగులుగా ఉండకండి. మీరు కడగబడ్డారు, మీరు పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం. ఎవరైనా మిమ్మల్ని పాపులని చెప్పారా? వినొద్దు. మీరు పరిశుద్ధులు, మీరు నిర్దోషులు, మీలో లోపం లేదు. మీరు దేవుని సన్నిధికి వచ్చి మోకరించినప్పుడల్లా ఒకవేళ మీ మనస్సాక్షిలో ఏదైనా కల్మషం తోచి పాపి అనిపించి మీ అంతరంగంలో ఒప్పుదల కలిగి అయ్యో నేను పాపిని అనగలిగితే వెంటనే దైవాగ్ని నిన్ను ముడుతుంది అని వాక్యం చెప్తుంది. వెంటనే దైవాగ్ని నీ పెదవులకు తాకుతుంది. అది దూతల పరిచర్య, అది దేవదూతల పరిచర్య. 2 ఉదాహరణలు ఉన్నాయి బైబిల్లో. యెహోషువ అనే యాజకుని పెదవులకు అగ్ని తాకినట్టు ఉంది. ఇంకెవరికి తాకింది? ప్రధాన యాజకుడు అనే యెహోషువకు తాకింది. తర్వాత ఎవరికి? యెషయాకు తాకింది. దేవుని అగ్ని నేను పవిత్రపరుస్తుంది. దేవుని సన్నిధిలోకి వచ్చిన ప్రతిసారి మనలో జరిగేది ఏంటంటే పరిశుద్ధపరచబడడం. మనం పాపులము అని కాదని, మనం పాపులము కాదని నేను బోధించడం లేదు, పాపము లేదు అని చెప్పడం లేదు. కానీ మనం యేసు రక్తం వల్ల పరిశుద్ధులం. ఒకవేళ మనస్సాక్షిలో ఏదైనా కల్మషం తోచింది, మనం ఈరోజే పరిశుద్ధపరచబడుతున్నాం. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి మంచి హృదయంతో, పూర్ణ హృదయంతో, స్వేచ్ఛగా మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రభువుని ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మన ఆనందంతో ఆరాధించాలి, పరవశించి ఆరాధించాలి. దేవుని ఆరాధించడానికి ప్రభు మనల్ని సిద్ధపరిచాడు, పిలిచాడు. ఒక కాలం వస్తూ ఉంది, అప్పుడు ఎక్కడ ఆరాధన చేస్తారు? ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారు. పాపం హృదయంలో ఉంచుకొని కాదు, కల్మషమైన హృదయంతో కాదు, కపటమైన హృదయంతో కాదు, మనము కడగబడిన హృదయంతో ఆనందంగా పరవశంతో గంతులు వేసి కన్నీళ్లతో ప్రభువును ఆరాధిస్తాం. అందుకు ఆరాధించడానికి దేవుడు నిన్ను ఆయన సిలువలో ఒక్కసారే బలి అర్పించాడు. మనం పరిశుద్ధమైన జనముగా, వాక్యం చెప్తుంది కదా, రాజులైన యాజక సమూహముగా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలోనైనా 3వ వాక్యం ఏంటది? తండ్రి అయిన దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేయడానికే కుమారుడు ఒక్కసారి సిలువలో బలి అయిపోయాడు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన దేవుని పిల్లలు పరిశుద్ధులు. యేసు ప్రభు పిల్లలు పరిశుద్ధులు. సాతాను ఎప్పుడు నీ మీద నేరము మోపాలనే ఉంటాడు. నీవు పరిశుద్ధుడు అని సాతాను ఎప్పుడు ఒప్పుకోడు. నీవు కడగబడిన సంగతిని అతను ఒప్పుకోడు. నీవు నీతిమంతుడు అనే సంగతి ఒప్పుకోడు. నీ యథార్థతను, పరిశుద్ధతను సాతానే కాదు, లోకం కూడా ఒప్పుకోదు. చాలామంది నేను గమనించానండి, చచ్చిపోయిన తర్వాతనే మంచోడు అంటున్నారు. ఏమంటున్నారు మనోళ్ళు? పోయినోడు మంచోడు, ఉన్నోడంతా ఉన్నోడు అంటే బ్రదర్, ఉన్నోడు మంచోడు కాదు. ఎంత దుర్మార్గుడు, ఎంత అన్యాయం చేసినా, ఎంత అక్రమం చేసినా, చనిపోయిన ఒక నరహంతకుడు చనిపోతే నేను విన్న సాక్ష్యం ఏంటంటే అతను వ్యక్తిగతంగా మంచోడు. నేను విన్నాను, అతను వ్యక్తిగతంగా మంచోడు. వీరప్పని గురించి చెప్పారు ఈ మాటలు. అతను వ్యక్తిగతంగా మంచోడు. మనిషి బ్రతుకుండగా మీ మధ్యలో ఉన్న మీ పాస్టర్ గారైనా, నేనైనా, లేకపోతే ఇక్కడున్న మీలో ఎవరైనా బ్రతుకుండగా ఒకరిని నీతిమంతుడని, ఒకరిని పరిశుద్ధుడని ఏ మనిషి ఒప్పుకోడు? సాతాను అసలు ఒప్పుకోడు. కాకపోతే నీ మనస్సాక్షికి నీవు పరిశుద్ధుడు అయి ఉండాలి. దేవునికి స్తోత్రం. నాకు వచ్చిన నాకు ఎదురైన ఒక సందర్భం చెప్తాను. నేను బ్రదరన్ అనే సహవాసంలో రక్షింపబడ్డాను. అక్కడ సంఘంలో హల్లెలూయా, ఈ స్తోత్రాలు ఉండవు. అసలు స్త్రీలు మాట్లాడకూడదనే నిబంధన ఉంటుంది. ఆ సంఘం నుండి నేను ఒకసారి యవనస్తులు కొంతమంది పెంతెకొస్తు సహోదరులతో కలిసి బైబిల్ సెమినార్కి, బైబిల్ని నేర్చుకోవడానికి నేను పెంతెకొస్తు సహవాసంలోకి వెళ్ళాను. అక్కడ అందరూ చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే
నేను చేతులు ఎత్తలేదు. నా మాట వింటున్నారా? నేను చేతులు ఎత్తలేదు. నేను అనుకుంటున్నాను, మీరు కోపమును సంశయమును మాని పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయండి ఉంది. వీళ్ళ చేతులు పవిత్రమా? వీళ్ళంతా నీతిమంతుల, వీళ్ళు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారేంటి అని. అప్పుడు నాకు ఎవరో నాతో మాట్లాడినట్టు అనిపించింది, నీ చేతులు అపవిత్రమా అని. అప్పుడు నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఎందుకంటే యేసు ప్రభు రక్తంలో నేను కనగబడ్డాను. నా పాపములన్నీ ఒప్పుకున్నాను. ప్రభు తన రక్తంతో నా పాపాలన్నీ కడిగాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి నన్ను పవిత్రపరుస్తుంది. యేసు నన్ను పరిశుద్ధపరిచాడు. నేను పాపిని గాను. నా చేతులు రక్తంతో నిండి ఉన్నా, నా తల నుండి అరికాల వరకు గాయములు పుడ్లు ఉన్నా, నాకు దెబ్బలతో నేను నిండి ఉన్నా, నా తలంపులన్నీ చెడుతో ఉన్నా, యేసయ్య నన్ను కడిగాడు. నేను పాపిని గాను. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోని 2 వాక్యాలు చదువుతాం. నీ పాపములు రక్తం వలె ఎర్రగా ఉన్నా, అవి కెంపు వలె ఎర్రగా ఉన్నా, హిమం వలె గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తానని. కడిగే దేవుడు ఆయన, పరిశుద్ధపరిచే దేవుడు ఆయన. అవును, ఆయన నా పాపాలు కడిగాడు. నా చేతులు పవిత్రమే. ఎదుటివాని చేతులు పవిత్రంగా లేవు అనుకుంటున్నా నాకు నీ చేతులు అని ప్రశ్న. అప్పుడు నా చేతులు పరిశుద్ధం. నా యోగ్యతను బట్టి కాదు, భక్తిని బట్టి కాదు. వాళ్ళు వినండి, అది కేవలం యేసు ప్రభు ఒక్కసారి సిలువలో మరణించాలని బట్టి నా చేతులు పరిశుద్ధం. దేవునికి స్తోత్రం. ఈ దేహం అంతా ఆయన కొన్నాడు, మనల్ని విలువ పెట్టి కొన్నాడు. ఈ దేహం దేని కొరకు కొన్నాడో మనకు తెలుసు, దేవుణ్ణి ఆరాధించాలి. ఆదివారం మనం ఇతర కార్యక్రమాల్లో ఉండకూడదు. నిన్ను రక్షించిన దేవుడు ఆదివారం కొరకే నిన్ను రక్షించుకున్నాడు. నిన్ను తన పాపంలో కడిగిన ప్రభువు ఆరాధించడం కొరకే నిన్ను కన్నాడు. వాక్యం ఏం చెప్తుంది? దేహముతో దేవుణ్ణి మహిమపరచు. దేహం ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు కాదు నన్ను పొరపాటుగా అర్థం చేసుకుంటున్నారు. మనం గంతులు వేయాలి, పరవశించాలి, పాడాలి, స్తుతించాలి. ఆదివారం అది ప్రభువుకి ఇవ్వాలి. ఎంత విలువైన పని వచ్చినా ఈ మధ్యకాలంలో ఆదివారం ఫంక్షన్లు, ఆదివారమే సాతాను ఏర్పాటు చేస్తున్నాడు. దయవుంచి దేవుని పిల్లలైతే అది ఎంత నష్టం కలిగినా, అది ఎంత ప్రయోజనకరం, ఎంత ప్రాముఖ్యమైన బంధువులైనా ఆయన నిన్ను విలువ పెట్టి కొన్నాడు, సంపాదించుకున్నాడు. అది గుర్తుంచుకోండి. నువ్వు కాదు, నిన్ను ఆయన కొన్నాడు. ఆయన ఒక్కసారే వెల చెల్లించాడు. ఆయన వెండి బంగారంతో నిన్ను విమోచించలేదు, రక్తంతో విమోచించాడు. నువ్వు ఆయన సొత్తు, మందిరంలో ఉండాలి అంతే. నువ్వు దేవుని సొత్తు, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు నిన్ను ఆరాధించడానికి కొన్నాడు. సాతాను నీ మీద మోపారు. ఈరోజు నాకు కలిగిన ప్రకటన మీకు బోధించడానికి ప్రభు నాకు బయలుపరిచిన సంగతే నేను చెప్తున్నాను. మీకు అవసరం అదేమిటంటే, సాతాను మన మీద నేర స్థాపన చేస్తూనే ఉంటాడు. వాడికి సమయం కొంచెమే ఉంది. నువ్వు దొంగవి అంటాడు, నువ్వు వ్యభిచారివి అంటావు, నువ్వు మోసగాడివి అంటాడు, నువ్వు అపవిత్రుడివి అంటాడు. ఇప్పుడు కాదు, మరెప్పుడో మారు మనసు పొందకముందు అంటాడు. లేకపోతే మరెప్పుడో ఏదో ఒకటి నీ మీద సాతాను వేలెత్తి చూపిస్తూనే ఉంటాడు. నిన్ను నేరస్తునిగానే ఎంచుతాడు. అందువలన సాతాను నిన్ను ఏం చేయగలుగుతున్నాడంటే కృంగ చేయగలుగుతున్నాడు. నిన్ను ఆత్మీయంగా బలహీనపరచగలుగుతున్నాడు, వెనక్కి లాగగలుగుతున్నాడు. దేవుని కొరకు పరిగెత్తకుండా, దేవుని కొరకు ఉత్సాహంగా పనిచేయకుండా, లేక దేవుణ్ణి మనసారా ఆరాధించకుండా, దేవుణ్ణి మహిమపరచకుండా, లేక ఆయనకు ఒక సాక్షిగా నీవు లేకుండా నిన్ను సాతాను బలహీనపరుస్తాడు. అందుకనే నువ్వు దినదినము ప్రతిదినము లేవగానే మోకరించి యేసుక్రీస్తు రక్తంలో మునగాలి. అది నేను చూపించాను కదా, దేవుని వాక్యం. అది నిత్యమైన బలి, నేటికి సజీవమైన బలి. ఇప్పుడు కూడా ఆ రక్తం నిన్ను కడగడానికి సిద్ధంగా ఉంది. దేవా నన్ను పరిశుద్ధపరచు, నేను నిన్ను ఆరాధించాలి. దేవా నన్ను పరిశుద్ధపరచు, నీ కొరకు పని చేయాలి. దేవా నన్ను పరిశుద్ధపరచు, నీ కొరకు నేను పరిగెత్తాలి. ఎందుకంటే ఆయన ఒక్కసారే నీవు నిర్దోషమైన వ్యక్తిగా, ఆయన 7వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయన ఎలాంటి వాడు? నిర్దోషి. చదవండి ఆ మాటలు. హెబ్రీ 7 నిర్దోషి, 26వ వాక్యం, 7:26. హెబ్రీ 7:26. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును,
పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. ఆకాశ మండలము కంటే హెచ్చైన ప్రధాన యాజకుడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు, ఆకాశ మండలము కంటే హెచ్చుగా ఉన్నాడు. కింద మనం ఏం చదువుతున్నాం? 10వ అధ్యాయంలో చదివిన మరలా చదవండి. 22వ వాక్యం. మనస్సాక్షికి కల్మషం తోచకుండా పోక్షింపబడిన హృదయం గలవారమును, నిర్మలమైన మనస్సాక్షి గలవారమును, ఉదకముతో స్నానం చేసిన శరీరము గలవారమునయ్యండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానం చేరుదము. దేవునికి స్తోత్రం. సాతాను నిన్ను నేరస్తునిగా చూపిస్తాడు. ఒక్క విషయం. రెండవ విషయం చెప్తాను వినండి. సాతాను మొదటిది మనల్ని నేరస్తులుగా చేస్తాడు, దేవుణ్ణి సేవించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా. రెండవది ఏంటంటే సందేహాన్ని కలిగిస్తాడు. బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం చివరి వాక్యం ఏం చెప్తుంది? మనకు కావలసిన, విశ్వాసకి కావలసింది ఏంటి? విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఏం కావాలి? అమెరికా వెళ్ళడానికి ఏం కావాలి? వీసా, విమానమా? వీసా ఒకటి చాలా. ఏం కావాలి? విమానం కావాలి. దేవునికి స్తోత్రం. పరలోకం వెళ్ళడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి. సాతాను మన విశ్వాసం మీద దాడి చేస్తాయి. దేవుడు ఉన్నాడని, దేవుని యొద్దకు వచ్చేవారు ఏం చెప్పాలి? దేవుడు ఉన్నాడని. దేవుడు ఉన్నాడని చెప్పిన వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. ఈ మధ్య ఒక తండ్రికి యవనస్తుడు చనిపోయాడు. నిండు యవనస్తుడు చనిపోయాడు. దేవుడు లేడే. ఆయన ఏం చెప్పాడంటే, దేవుడు లేడు, ఉంటే నా కొడుకు ఇది జరుగుతుందా? అసలు దేవుడు లేడు, ఏం లేడు. దేవుని నమ్ముకున్నందుకు నాకేమొచ్చింది? యవనస్తుడైన బిడ్డ చనిపోయాడు. అందరూ తండ్రులు అలా ఉండరు. నిండు యవనస్తుడు చనిపోయిన మరొక తండ్రి నాతో చెప్పాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, కార్యక్రమాలు చేయండి అని. ఆ తండ్రులు కూడా ఉన్నారు. ఇక్కడ ఈ ఆలోచన, దేవుడు లేడు, దేవుడిని ఎవరు ఎప్పుడు చూడలేదు, మనం నమ్మాం. చూసారా? చూడలేదు. ఉన్నాడా లేదా? పరలోకం ఉందన్న వాళ్ళు చెప్పండి. దేవుడి రాజ్యం ఉంది, ప్రభు ఉన్నాడు, ప్రభు కార్యాలు చేస్తాడు. ఎక్కువ అవిశ్వాసులు ఎవరు తెలుసా? నా అనుభవంలో చెప్తా. 35 ఏళ్ల సేవలో ఎక్కువగా అవిశ్వాసులు ప్రార్థన చేసేవాళ్ళే. ఎందుకో తెలుసా? వాళ్ళు అడిగినవి వాళ్ళు చెప్పిన టైంలో జరగలేదని అవిశ్వాసులు అయిపోతారు. మిగతా వాళ్ళు ప్రార్థన చేయరు, అడగరు, పొందుకోరు అనుకోండి, వాళ్ళ సంగతి వేరు. ప్రార్థన చేసే వ్యక్తికి అందుకే బైబిల్ చెప్తాడు, యేసయ్య నువ్వు దేన్ని ప్రార్థిస్తున్నావు కదా, ప్రార్థన చేస్తూ ఉంటేనే స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు ప్రయాణం కోసం ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి, బాబు విట్రయ్యా చెయ్యి, గుడ్ రా, వెరీ గుడ్, ఈ బాబు ఉన్నాడు, ప్రార్థన చేయండి అన్న, నేను విజయవాడ వెళ్తున్నాను, ప్రార్థన చేయండి అని వచ్చాడు నా దగ్గరికి. తల మీద చేయి పెట్టగానే నాకు బస్సు గుర్తొచ్చింది, ప్రమాదాలు గుర్తొచ్చాయి, ఆ పరిస్థితులన్నీ, యాక్సిడెంట్లన్నీ గుర్తొస్తున్నాయి. నేను ప్రార్థన చేస్తున్నాను, ఏమైపోతాడో, క్షేమంగా వెళ్తాడో లేదు, తండ్రి తీసుకెళ్ళి క్షేమంగా, నమ్మదగినవి కాదు అంటూనే నా హృదయంలో సెకండ్ థాట్ ఎవరు పెడతారు? సాతాను కలిగి చేస్తాడు. అయితే ప్రార్థన చేసేవాడు ఎలా ఉండాలి? ఆ దేవుడు నాతో ఉన్నాడు, నన్ను క్షేమంగా తీసుకెళ్తాడు, క్షేమంగా తీసుకొస్తాడు. ఎలా ఉండాలి తెలుసా? విశ్వాసం, అపాయం ఏమీ రాదు, ఏ తెగులు. 91వ కీర్తన అంతా చెప్పేయండి, 23వ కీర్తన అంతా చెప్పేయండి. ఏమున్నాయి? ఏ అపాయం రాదు, ఏ తెగులు రాదు, ఏ కీడు రాదు. నాకు ఎప్పుడు కూడా ఏమి పక్కన 10 మంది పడినా నాకే భయం లేదన్న వాళ్ళు చెప్పండి. నిజంగా భయం లేదా? హల్లెలూయా మీరు బాగానే చెప్తారులేండి. హల్లెలూయా. కూర్చున్నాను. కరోనాలో నాకు కరోనా వచ్చింది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అప్పుడు ఇంట్లో ఉంటామంటే ఊరుకోలేదు, జాయిన్ అవ్వాల్సిందే, పాస్టర్ లేదు, ఏం లేదు, లాక్కెళ్ళిపోతున్నారు. సరే వెళ్ళారు.
ఇటువైపు మూటలు కడుతున్నారు, ఇటువైపు మూటలు కడుతున్నారు. నేను బోర్ల పడుకోమని చెప్పారు వాళ్ళు ఆక్సిజన్ అందాలంటే. నేనేం చెయ్యాలి? ప్రభా ఇటు మూటలు కడుతున్నారు, ఇటు మూటలు కడుతున్నారు, నెక్స్ట్ నన్ను మూట కడతారు అనాలి కదా? అనాలా లేదా? అనాలా లేదా? నేనేమనుకుంటున్నానంటే, చేసే పని ఏదైనా ఉంటే చర్చికి తీసుకెళ్ళు, పని లేకపోతే పరలోకం తీసుకెళ్ళని మొదలెట్టా. దేవునికి స్తోత్రం. అయితే మనం ఏమనుకోవాలంటే, అపాయం నా యుద్ధకు రాదు, తెగులు నా యుద్ధకు రాదు, కీడు నా యుద్ధకు రాదు. సాతాను అవిశ్వాసాన్ని కలుగజేస్తాడు. విశ్వాసాన్ని అంతవరకు అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు కదా, నేను నా పరుగును నా పోరాటం ఏంటది? నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని. ఏం పరుగు అది? ముగింపు మాట చెప్పండి. మంచి పోరాటం పోరాడి తిని చదవండి. అసలు ప్రధానమైన మాట మింగేశారు. దేవునికి స్తోత్రం. ఈ ప్రయత్నం ఏంటి తెలుసా? ఈ ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా? ఈ ఆదివారం లేక మనకు మిడ్ వీక్ ప్రేయర్స్ లేకపోతే నైట్ ప్రేయర్స్, మీరంటే చాలా ఇష్టం నాకు. ఎందుకంటే 24 hours ప్రేయర్స్, 12 hours ప్రేయర్స్ చేస్తున్నారు మీరు పడుతున్న బాధకు ప్రార్థనలు చూస్తూ ఉంటే నిజంగా మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేను నేను. కానీ నేను ఒక విషయం చెప్తున్నానండి, మనం ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత భక్తి చేస్తున్నా, ఎంత త్యాగంతో ప్రభువును సేవిస్తున్నా, సాతానుగా అవిశ్వాసాన్ని కలుగు చేస్తాడు, భయాన్ని కలుగు చేస్తాడు. మనకి ఏవైనా శోధనలు వచ్చినప్పుడు అవిశ్వాసం కలగవచ్చు. మన ప్రార్థనకి జవాబు కలిగినప్పుడు అవిశ్వాసం కలగవచ్చు. మనం ఎంత ప్రార్థించినా కూడా దానికి ఫలితం లేనప్పుడు మనం అవిశ్వాసం కలగవచ్చు. దేవునికి స్తోత్రం. నేను ఇలా చెప్తాను విశ్వాసులకి, ఏమవ్వదు, వెళ్ళండి, క్షేమంగా వెళ్ళండి, ఏమవ్వదు. ఆ ప్రాణం పోతా ఉందనుకోండి, నేను చెప్తాను ఏమవ్వదు. మా విశ్వాసులు అంటారు, ఆయన అలాగే చెప్తాడు, ఆయన ఏమంటారు, ఆయన అలాగే చెప్తాడు, ప్రాణం పోతున్నా కూడా అలాగే చెప్తాడు అని అంటారు. నేనేమంటాను, నేను ఆఖరి నా ఊపిరి పోయేటప్పుడు కూడా నేనేం చెప్తాను, నీకేమవ్వదు, భయపడద్దు, నీకేమవ్వదు, దేవుడు తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఉంటాడా లేదా చెప్పాలి, మీరు ఉంటారా లేదా? కనుక మన దేవుడు మన కొరకు, ఆయన ఎలాగో పరిశుద్ధుడై ఉన్నాడో మనమును పరిశుద్ధులై ఉండాలి. ఆయనను మనం సేవించి ఆరాధించాలన్నది ఆయన ఆశ. అందుకొరకు ఆయన మనకు విశ్వాసమునిచ్చాడు. ఈ విశ్వాసం మీద దాడి జరుగుతూనే ఉంటుంది. ఆ విశ్వాసం నాకు రాలేదని నేను బోధిస్తున్నాను గనక, ఇక్కడ ఫుల్ ఫిట్ మీద ఉన్నాను గనక నేను అబద్ధం చెప్పకూడదు. నాకేమొస్తుంది? అవిశ్వాసం వస్తుంది, నాకు భయం వస్తుంది, నాకు కలవరం వస్తుంది. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, మీ హృదయములను కలవరపడనీయొద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు గొప్ప శాంతిని ఇచ్చాడు. ప్రార్థన చేసుకున్నప్పుడు మన హృదయంలో గొప్ప శాంతి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. నేనేం చెప్తున్నాను, ఒక్కసారి యేసు ప్రభు మన కొరకు బలి అవ్వడం ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం, మనము పరిశుద్ధులము. ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనల్ని పరిశుద్ధపరిచిన యెహోవా ఆయనే. పరిశుద్ధ జనముగా, ఆయన సొత్తుగా, ప్రజలుగా ఉండాలి. ఇదే పండుగ. హల్లెలూయా. డిసెంబర్ 25 కాదండి పండుగ, డిసెంబర్ 25 కాదు పండుగ. ఏది పండుగ? ఆదివారం పండుగ కాదమ్మా, నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే పండుగ. దేవునికి స్తోత్రం. నీవు పాపమును జయించే పండుగ. అందుకే ప్రభు ప్రకటన గ్రంథంలో చెప్తాడు కదా, జయించువానిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతాను. దేవునికి స్తోత్రం. జయించువానికి ఏమేమి ఇస్తాడు? జీవవృక్ష ఫలములు ఇస్తాడు. జయించువానికి ఒక కిరీటం ఇస్తాడు. జయించువాడు మన్నాను, మరుగైన మన్నా భుజిస్తాడు. జయించువాడు కొత్త పేరు ఒకటి పెడతాడు. ఇలాగ అనేక విషయాలు రాయబడ్డాయి. కనుక అవిశ్వాసమును ఎన్నడూ రానియవద్దు. దేవునికి స్తోత్రం. మనం దేన్ని క్రైస్తవులు నమ్మాలంటారు, కానీ దేన్ని నమ్మాలి? దేవుడు మంచి కారు ఇస్తాడని నమ్మాలా, లేక మంచి బంగ్లా ఇస్తాడని నమ్మాలా, లేక మంచి ఆరోగ్యం ఇస్తాడని నమ్మాలా? దేనికి నమ్మిక? దేనికి నమ్మిక అంటే యేసయ్య వస్తాడని నమ్మిక ఉండును గాక. మనకే నమ్మిక ఉండాలి?
ఆయన మన కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకానికి వెళ్ళాడు, స్థలం సిద్ధపరిచి వస్తానన్నాడు, ఆయన వస్తాడు. అందుకనే రెండవ మాట అక్కడ ఉంటుంది, 1 కొరింథీ పత్రిక 13 చివరి మాటల్లో రెండవది విశ్వాసకి కావాల్సింది నిరీక్షణ. ఇక్కడ మనం బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకలను గురించి కూడా ఆలోచించవచ్చు. వాళ్ళకి లేనిదేంటి ఉన్నదేంటో చెప్పగలరా? వాళ్ళకి లేనిది ఏంటంటే, ఆయన 25వ అధ్యాయం మత్తయి సువార్తలో చదువుతాం కదా, ఆ పెళ్లి కుమారుడు వచ్చుట ఆలస్యం చేయగా అని రాయబడింది. ఆయన ఆలస్యం చేసేలోపు వీళ్ళు ఏం చేశారట అంటే, ఏం చేయలేదు, ఆయన కొరకు కనిపెట్టుకోలేదు, నిరీక్షణ కోల్పోయారు, ఎదురు చూడలేదు. కనుక ఒక్క క్షణం కూడా మనం మత్తులం కాకూడదు. తిండి వలన, అనేక విచారాల వలన, ఏ సంబంధమైన విషయాలు, నేరారోపణ మోపబడిన కొన్ని ఉన్నాయి. నోవాహు కాలంలో తినచ్చు, త్రాగొచ్చు, ఇల్లు కట్టచ్చు, పెళ్ళిళ్ళకి ఇచ్చచ్చు అని వ్రాయబడింది. అవన్నీ తప్పేం కాదు. మీరు ఇల్లు కట్టుకోండి, పెళ్ళిళ్ళు చేయండి, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం మేము, దేవునికి స్తోత్రం. పొలాలు కొనుక్కోండి, మంచిదే. కానీ మీరు దేవుని రాకడను గురించి ఏమాత్రం మత్తులు కాకూడదు, మెలకువగా ఉండాలి. రెప్పపాట్లో ప్రభు వస్తాడు, నేను వెళ్ళాలి. ఒక యవనస్తుడు మంచం మీద పడుకొని అలా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడు వెళ్ళినా అలాగే ఇంటి బయట మంచం వేసుకొని ఎల్లకెళ్ళ పడుకొని పైన చూస్తూ ఉంటే నాకే డౌట్ వచ్చి అడిగా, ఏంటి ఎప్పుడు ఆకాశం వైపు చూస్తూ ఉంటా అంటే, అతను చెప్పిన జవాబు నాకు భయం వేసింది. పైనుండే కదా నా ప్రభు వస్తాడు అని. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుండి వస్తాడంట? నీ విశ్వాసం చల్లకుండా అనిపించింది. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వచ్చేది ఆ రెప్పపాటులో జరిగే సంఘటన గురించి మనం దృశ్యంగా చూడనవసరం లేదు, కానీ ప్రభు వస్తాడు అనే కాంక్ష కలిగి అపోస్తుల క్రమములో, ఏది అపోస్తుల బల్లారాధనకి ఎప్పుడు దూరంగా ఉండకండి, అపోస్తుల బోధలోను, సహవాసంలోను, రొట్టె విరోడాల్లోను, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండండి. ఇంకా మన సంఘాన్ని గురించి నాకు సంతోషమైన విషయం ఏంటంటే, అన్నగారు జకరియా అన్నగారు ఎప్పుడు గృహకూటాల గురించి చెప్తూ ఉంటారు. అన్న ఈరోజు కూటం ఉంది, ఈరోజు కూటం ఉంది, ఈరోజు కూటం ఉంది. నిజంగా అపోస్తుల కాలంలో ఎలాగ ఇంటింట దేవాలయంలో ప్రార్థనలు జరిగాయో అలాగే మీరు కూడా ఈ క్రమంలో ప్రభు వచ్చే వరకు కూడా చల్లారకుండా ఇటు దేవాలయంలో అటు ఇంట్లో క్రమంగా ప్రార్థనలు జరిగిస్తూ ఉన్నందుకు చాలా సంతోషం. నేను మా సంఘంలో కూడా చెప్పాను, నెలకు ఒక్కసారైనా మీరు గృహకూటాలు పెట్టుకోమంటే, వాళ్ళు కూటాలు పెడితే మా విశ్వాసం దేనికి పెడతారంటే, ఎవడన్నా చచ్చిపోవాలి, లేకపోతే ఏదన్నా పెళ్ళి అవ్వాలి, దినం అవ్వాలి, లేకపోతే ఎవరిదన్నా పెళ్ళి అవ్వాలి, లేకపోతే ఏదన్నా పుట్టాలి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గొప్పగా చేసుకోవాలి, గొప్ప విందులు చేయాలి, మనుషులందరినీ పిలవాలి, బిర్యానీ పెట్టాలనుకుంటున్నారు. అది చెప్పట్లేదు బైబిల్. ఏమని చెప్పింది? అపోస్తులు 2లో వారు ఇంటింటను ఆరిపోకుండా చూసుకోవాలి, అంతే. ఇంటింటను దేవాలయంలో కూడుకున్నారు. దేవునికి స్తోత్రం. చిన్నదో పెద్దదో అన్నిట్లో ఫోన్లో పెడతా ఉంటారు, మీకు తెలుసు కదా. ప్రతిరోజు మీ కూడికలో మీరు కనబడతా ఉంటారు. ప్రార్థనలో ఉన్న వాళ్ళు ఎవరు, లేని వాళ్ళు ఎవరు మనకు తెలిసిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం జరుగుతూ ఉంది అనేది మనం చూస్తాం. ఏది ఏమైనా మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు ఒక్కసారే మన కొరకు బలి అయ్యడం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధపరచబడిన మనం దేవుణ్ణి ఆరాధించడం కొరకే కొనబడ్డాం. మనం దేవుని సొత్తుగా ఉన్నాం, దేవుని ప్రజలుగా ఉన్నాం. మీరు ఇలా అనుకోవచ్చు, వారంలో 4 సార్లు వెళ్ళాలా, వారం రోజులు కూటాలు పెడితే పాస్టర్ గారికి పని లేకుండా మనం కూడా వెళ్ళాలా అనుకోవద్దు. ఎందుకంటే మీరు అలా అనుకోవడం లేదు. ఇప్పుడు ఏం పనులు లేక వచ్చారా, లేకపోతే పనులు ఉన్నాయా? పనులు ఉన్నాయి. సీజనేనా? పనులు సీజనా, ఖాళీగా కూర్చునే సీజన్? ఖాళీగా ఉన్నారు కనుక వచ్చారా? దేవునికి స్తోత్రం. మనం బిజీగా ఉన్నా కూడా మనం రావాలి. దేవునికి స్తోత్రం. నేను అన్నం చూసి నాకు కూడా ఆలోచన కలిగింది, నేను కూడా వారోత్సవాలు పెడదామని. కానీ మా విశ్వాసుల గురించి నాకు తెలిసిగా అంత ధైర్యం చేయలే. దేవునికి స్తోత్రం. అంతా ఈరోజు ఆదివారం క్రైస్తవులు అయిపోయారు, ఏదో ఫార్మాలిటీ క్రైస్తవులుగా మారిపోతున్నారు. నిజంగా ప్రభు రాకడకు వచ్చేసరికి ప్రార్థన కూడా ఉండదేమో, ప్రజల్లో విశ్వాసం ఉండదేమో. మీరైతే మెలకువగలిగి ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. ప్రభు పరిశుద్ధపరిచాడు. ఒక్కసారి బలి ద్వారా మనం పరిశుద్ధపరచబడ్డాం.
అందుకని మనం ఏ పండుగ చేసుకోవాలని చెప్తున్నాడు ఆయన? నిర్దోషమును నిష్కాపాట్యము. అంటే దాని అర్థం ఏంటంటే మన నోట బూతులు కానీ, గొడవలు కానీ, అల్లరి కానీ, ఇతర ఏమీ లేకుండా దేవుని సన్నిధిలో యోగ్యంగా మంచి మనస్సాక్షితో దేవుణ్ణి మనం ఆరాధించుకునే పండుగ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. మీరు పరిశుద్ధపరచబడకపోతే ఈ పండుగకు వచ్చి ప్రయోజనం ఏముండదు. యేసు మన కొరకు బలి అయ్యాడు. ఆ రక్తంలో మాత్రమే పరిశుద్ధత ఉంది. మనుషులందరి కొరకు యేసు ప్రభు చనిపోయారు. యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే మనకు పాప క్షమాపణ కలిగింది. ఎఫెసీ పత్రిక 5లో మనం చదువుకుంటాం కదా, ఏమని రాయబడింది? ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు? సంఘం అనే శరీరము కొరకు. అటువలే క్రీస్తు కూడా. 27వ వాక్యం నుండి చూడండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏది లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలి. మిమ్మల్ని మామూలుగా యాత్ర పెట్టాలను, బాధ పెట్టాలను, వారమంతా కూటాలు పెట్టి కూర్చోబెట్టి ఇబ్బంది పెట్టాలను కాదు. కానీ యేసు ప్రభు ఒక్కసారే ఎందుకు అప్పగించుకున్నాడట? మనలో కలంకమైనను ముడతైనను నిర్దోషమైనదిగా ఏముండాలి? మనం కలంకమైనను ముడత అయినను పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగలదిగా మార్చబడు నిమిత్తమై యేసు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. యేసు సిలువలో అప్పగించుకున్నప్పుడు 53 యెషయా గ్రంథాలు చదువుతాం కదా, ఆయన నోరు తెరవలేదట. మనలో నోరు తెరవని వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. అన్యాయం జరుగుతూ ఉంటే మౌనంగా ఉంటామా? మనల్ని అన్యాయంగా ఎవడైనా ఏదైనా అంటూ ఉంటే మౌనంగా ఉంటామా? ఏమంటాం? యేసు వలె మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు అంట బొచ్చు కత్తిరించు వాని ఎదుటి గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్లు మౌనముగా ఉన్నాడట. ఆయన అన్యాయం చేస్తూ అన్యాయపు తీర్పు జరుగుతూ ఉన్నా ఆయన నోరు తెరవలేదు. ఈరోజు క్రైస్తవులు కూడా నేర్చుకోవాలండి. చాలా చోట్ల మన వీడియోల్లో చూస్తున్నాం, క్రైస్తవులు ప్రతిదాడి దేవుని ఎరుగని పిల్లలతో పాపం వాళ్ళకి మనోనేత్రాలు, వాళ్ళు దేవుని తెలుసుకునే సమయం వస్తే దేవుడే వాళ్ళని దర్శిస్తే వాళ్ళు ప్రభువుని తెలుసుకుంటారు. కానీ దాడికి ప్రతి దాడి చేసి దేవుని వాదించి పోట్లాడే అవసరంలా. నా యవన కాలంలో నేను నల్గొండలో సువార్త చేస్తున్న రోజుల్లో కొంతమంది పిల్లలు నన్ను చుట్టేశారు, యవనస్తులు. నేను చిన్న వయసులోనే ఉన్నాను, వాళ్ళు చిన్న వయసు వాళ్ళే. చుట్టేసి మీ దేవుడు గొప్ప ఏంటని పోట్లాడుతున్నారు నాతో. ఏమంటున్నారు? మీ దేవుడు గొప్ప చెప్పమన్నారు. నేను చెప్పాను, మనందరి కొరకు యేసు ప్రభు చనిపోయాడని. పిల్లలకి ఏం తెలుసు? నీ దేవుడు గొప్ప ఏంటో చెప్పంటున్నారు. నేను మౌనంగా ఉన్నాను, గొప్ప ఏం చెప్పాలో తెలియక. వాళ్ళే చెప్పారు గొప్ప ఏంటంటే మా దేవుడు కొండెత్తాడు అన్నారు. నేను విమర్శించడానికి కాదు. వాళ్ళు ఏం చెప్పారంటే మా దేవుడు ఏమెత్తాడు, అట్లయితే మా దేవుడు సిలువనెత్తాడు అన్నాను నేను. దేవునికి స్తోత్రం. మీరు కొండెత్తడం వల్ల ఏం జరిగిందో నాకు తెలియదు, దాని లాభాలు నష్టాలు నాకు ఆ పుస్తకాలు తెలియదు, గ్రంథాలు తెలియదు, మతాలు తెలియదు, లేనిపోయిన గొడవలు నాకెందుకు. కానీ నేనేం చెప్తున్నానంటే యేసు ప్రభు ఏమి ఎత్తాడంటే సిలువను మోసాడు. మన భారమైన సిలువను మోసి ఆ శిక్షణంతా ఆయన భరించి, ఆయన ఆశ అంతా మనం పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, ఆయన సేవించే ప్రజలుగా ఉండాలి, పరలోక రాజ్య వారసులుగా ఉండాలి. దేవుని రాజ్యము పరిశుద్ధమైంది, అక్కడ అబద్ధమైనది నిషిద్ధమైంది ఏమీ లేదు. అక్కడ నివసించే ప్రజలుగా మనం మార్చబడాలి. ఈ లోక పాప మాలిన్యం అంతా మనం కడగబడాలి. మంచి మనస్సాక్షితో, నిర్మలమైన హృదయంతో, నిర్దోషత్వంతో, నిందారహితంగా, మచ్చ ముడత లేకుండా ఆయనతో నిర్మలంగా ఆయనతో కూడా కూర్చోవాలని ఆశ. దేవునికి స్తోత్రం. ఈ పండుగ యొక్క ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని క్రీస్తుతో కూర్చోబెట్టాలి. సేవకులకు దేవుడిచ్చిన దర్శనం ఏంటి? ప్రతి మనుషుని సంపూర్ణంగా చేసి యేసయ్య ఎదుట నిలబెట్టాలని వాక్యం చెబుతుంది. అయితే ఎలా నిలబెట్టాలంటే పాపము లేని వ్యక్తిగా. దేవునికి స్తోత్రం. నిర్దోషమైన వ్యక్తులుగా తీర్చిదిద్దబడమే సంఘం యొక్క క్రమముల యొక్క ఉద్దేశం, సభల యొక్క ఉద్దేశం, వాక్య బోధల యొక్క ఉద్దేశం,
ఉపవాస ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే నీవు పరిశుద్ధముగా మార్చబడుటే. దేవునికి స్తోత్రం. పాపములోనే ఉండి లోకములోనే ఉండి అన్ని భాషలు మాట్లాడటం వల్ల ప్రయోజనం లేదు. అక్రమంలో, అన్యాయంలో, మోసంలో ఉండి మనము క్రైస్తవులుగా చలామణి అవ్వటం న్యాయము కాదు. దయవుంచి వినండి, వడ్డీ వ్యాపారులు కానీ, లంచగొండులు కానీ, మోసగాళ్ళు కానీ, అక్రమం చేయ వాళ్ళు ఎవరైనా ఉంటే బైబిల్ చెప్తుంది పరలోక రాజ్యానికి వారు హక్కుదారులు కాదు. ఇలాంటి బలహీనతలన్నీ సరి చేసుకోవడం కోసమే ఈ కూటమి యొక్క ఉద్దేశం. మనం దేవుని సన్నిధిలోనికి వచ్చి సరి చేయబడకపోతే క్రైస్తవులుగా పరలోక రాజ్యం కోసం ఎదురు చూడటమే వ్యర్థమవుతుంది. ఎందుకంటే మనం ఆయన వలె మారాలి, ఆయన స్వారూప్యంలోకి రావాలి, ఆయన పోలిక రావాలి, ఆయన గుణం రావాలి, ఆయన లక్షణాలు రావాలి, ఆయనకున్న దీనత్వము, ఆయనలో ఉన్న విధేయత, ఆయనలో ఉన్న తగ్గింపు మనకు రావాలి. దేవునికి స్తోత్రం. కనుక మనం మనం మౌనంగా ఉన్నాడు, ఆయన శిక్షను సహించాడు, ఆయన సమస్తమును భరించాడు. కనుక క్రైస్తవులు కూడా అన్యాయం జరిగినా ఏం చేయకూడదు చెప్పండి. హల్లెలూయా. ఒక కూటమి పెట్టుకుంటున్నారు మన మధ్య మా విశ్వాసులు బిల్డింగ్ మీద. అది అద్దె ఇల్లు. ఆ పక్కింటి వాళ్ళు ఇంటి ఓనర్కు ఫోన్ చేశారు, మీ ఇంటి మీద ప్రార్థనలు పెడుతున్నారు ఇల్లు, మీ అద్దె తీసుకున్న వాళ్ళని. ఇక ఈ క్రైస్తవులు ఏం చేయాలి? కూటమి పెట్టుకునే వాళ్ళు, అమ్మ ఏదో కూటమి పెట్టుకుంటున్నాం అని చెప్పుకొని సున్నితంగా చెప్పుకోవాలా? వీధి ఎక్కేసి మొత్తాన్ని వరుస పెట్టేశాడు ఈయన భక్తుడు. సరే, నేను అయిపోయింది, కూటానికి వెళ్తున్నాను. ఆ పక్కింటి వాళ్ళు బలపరిచారు, నన్ను వందనాలయ్యా అని. వాళ్ళు కూడా వందనాలు చెప్పారు, నేను వందనాలు చెప్పాను. చెప్తూ బ్రదర్ రండి ప్రార్థనకి అన్నా. రాత్రి కూటం జరిగింది. ఆ కూటంలో ఆ పక్కింటి వాళ్ళు రాలేదు. ఏంటని విచారం చేశా. ఏముంది, ఆ రాత్రి సాయంకాలంలో మన క్రైస్తవుడు ఆ వీధెక్కి ఆ చెప్పిన వాళ్ళని ఫోన్ చేసి ఇంటి ఓనర్కి చెప్పిన వాళ్ళందరినీ వాళ్ళంతా చూశాడు ఆయన భాషలో. ఇక ఆ రోజు కూటమి పెట్టడం ఎందుకు, అంత సువార్త చెప్పడం ఎందుకు, అంత సభల ప్రయత్నం చేయడం ఎందుకు? నిజంగా ఆ రోజు కూటం వ్యర్థమైపోయినట్టే నా ప్రయాస. దేవునికి స్తోత్రం. నేను మీకు చెప్తున్నాను, మనమున్న చుట్టుప్రక్కల వాళ్ళను మనం రక్షించుకోగలగాలి, మన ఇంటి వారిని రక్షించుకోగలగాలి. నోవాహులాగా, ఇంకా హానోకులాగా మన ఇంటి వారిని సంపాదించుకోగలగాలి. జైలు అధికారిలాగా మన ఇంటి వారిని సంపాదించుకోగలగాలి. లేక ఒక సమరయ గ్రామ తల్లిలాగా ఆ ఊరంతటిని సంపాదించుకోగలగాలి. అందుకు మనకు చివరి ఏముండాలో తెలుసా? విశ్వాసము, నిరీక్షణ, ఏముండాలి? మూడవది ఏంటి? 1 కొరింథీ 13 నేను చెప్తానే ఉన్నానా, చివరి వాక్యం ఏముండాలి? క్రైస్తవుల్లో ప్రేమ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? 1 కొరింథీ 5లో ఏమన్నాడు? 1 కొరింథీ 5లో ఏమన్నాడు? 7వ వాక్యం. దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండి కాకుండా ఏముండాలట? 5:7 1 కొరింథీ. నిష్కాపట్యము, నిర్దోషత్వం లేదా ఏమని ఉంది? దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండి తీసి పారేయాలి. దేవునికి స్తోత్రం. పగలు, ఈర్ష్యలు, కక్షలు, గొడవలు, అల్లరి, విద్వేషం అది క్రైస్తవ లక్షణమే కాదు. ద్వేషించకూడదు, అసహించకూడదు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా అసలు తృణీకరించడమే ప్రభు భరించలేడు. ఎవరిని కూడా తక్కువగా చూడటమే భరించలేడు ఆయన. అవునా? దేవాలయం వెలుపట కూడా ప్రార్థన చేసుకుంటుంటే లోపల ప్రార్థన చేసేవాడు ఏమన్నాడు? ఏమండి, దేవాలయం వెలుపట ప్రార్థన చేసుకునేవాడిని గురించి దేవాలయంలో ప్రార్థన చేసుకునేవాడు ఏమంటున్నాడు? నేను 3 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశంభాగం ఇస్తున్నాను, కొత్తిమీర జీలకర్రలో కూడా నమ్మకంగా ఉన్నాను అని చెప్పి అతని వలె అని అతన్ని తక్కువ చేసినందువలన ప్రభు హృదయం నొచ్చుకొని ఇతని కంటే అతన్ని నీతిమంతునిగా చేశాడు. కనుక ఎవరిని తృణీకరించకూడదు, ఎవరిని నిందించకూడదు, ఎవరి ఏదైతే చూపకూడదు. ఒకవేళ అన్యాయం చేసినా మనం వాళ్ళని సంపాదించుకునే నిమిత్తం ప్రేమ కలిగి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రేమించే సంఘం మన గ్రామాన్ని సంపాదించుకుంటుంది.
మీరు ప్రార్థించే సంఘం మంచిదే, మీరు విశ్వాసం గల సంఘం మంచిదే, మీ వాక్యం ఎరిగిన సంఘం మంచిదే. కానీ ప్రేమ కలిగి కూడా సరిహద్దుల గొడవలు కానీ ఏ చిన్న చిన్ని గొడవలు ఉంటాయి. అంటే సులువుగా చిక్కులు పెట్టి పాపాలంటారే, ఊడ్చే దగ్గర తుడిచే దగ్గర పెట్టుకోవద్దు గొడవలు. ప్రేమ కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. ఒక అద్భుతమైన సాక్ష్యం విన్నాను నేను. ఒక చోట తను ఇల్లు కట్టుకుంటున్నాడు ఒక అతను. ఎదురింటి వ్యక్తి ఇతను తోలే ఇసుక, రాయి, ఇటుక రోడ్డుకి అడ్డంగా వస్తున్నందువలన అతను ఇతన్ని మీద పోట్లాడుతున్నాడు తరచుగా. కానీ ఇల్లు కట్టుకునేవాడు ఎవరంటే క్రైస్తవుడు. పోట్లాడే వ్యక్తి ఎవరంటే యేసు ప్రభు తెలియని వ్యక్తి. ఇతను ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇతను ఇల్లు పూర్తయ్యే వరకు మరి ఆ ఇసుక ఇటుక తోలుకోక తప్పదు. అక్కడికి అతనికి దారి వదిలేసి జాగ్రత్త పడుతున్నాడు. అయినా అతను పోట్లాడికి వస్తున్నాడు. ఏం చేయాలని అతను ప్రార్థన చేసుకుంటా ఉంటే ప్రభు అతని మనసులో ఆలోచన ఇచ్చాడంట, నువ్వు ప్రేమించు. ఏమన్నాడు? ప్రేమించు. అందుకని ఏం చేశాడంటే, అది సీజన్, మామిడి పళ్ళ సీజన్. వెళ్ళిపోయి మంచి మేలైన మామిడి పళ్ళ రకాలు ఒక బుట్ట కొనుక్కొని ఆ బుట్టని కట్టుకొని తీసుకెళ్ళి ఆ ఇంటి ఎదురుగా పొట్లాడుతున్నాడే రోజు అతనికి ఇచ్చి, ఇదిగో మా ప్రాంతం నుంచి తెచ్చానండి, ఇవి చాలా మంచి పళ్ళు, మా కోసం తెచ్చుకున్నాం, మీకోసం కూడా తెచ్చాం, తీసుకోండి అని. ఆ రోజు నుండి గొడవ లేదట. ఆశ్చర్యం కలిగింది నాకు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? మనం ప్రేమిస్తే చాలు. రాళ్ళు రువినప్పుడు కూడా మన వాళ్ళు క్షమించారు. ఇప్పుడు ఇచ్చిన వాళ్ళని కూడా యేసయ్య క్షమించాడు. క్రైస్తవులుగా మనం చేయవలసింది ఏంటంటే, ఆయన మనల్ని రక్షించాడు. ఆదివారం ఎక్కడ ఉండాలి? నేను ముగిస్తాను, చెప్పండి. నువ్వు పరిశుద్ధుడివే, పాపివి కాదు. నీ మీద ఎవడు నేరం మోపినా నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి అని మాత్రం నీ మనస్సాక్షిలో కలిగి ఉండండి చాలు. మన కొరకు ఒక్కసారి యేసుప్రభు శిలువ మరణం పొందాడు. ఆయన వలె మనల్ని మార్చాడు. మనమంతా పరిశుద్ధులం. అందరూ నోరు తెరవండి. మనం పరిశుద్ధులం. నేను పరిశుద్ధుడను. చెప్పండి, మనం పరిశుద్ధులం. యేసుక్రీస్తు రక్తం వలన నేను పరిశుద్ధుడను. యేసు రక్తం వలన నా పాపములు క్షమించబడ్డాయి. ఇదిగో సాతాను నేనేమి చేయలేడు, మిమ్మల్ని ఏమి చేయలేడు. ఇక మీరు తెలిసి ఉండాలి, మీ మనసు నిండా ఉండాలి, నేను పరిశుద్ధుడు, యేసయ్య నన్ను కడిగాడు. ఎవరు కడిగారు? యేసయ్య కడిగాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి నన్ను విడుదల కలుగజేసింది అని విశ్వాసాన్ని కలిగి ఉండండి. నిండుగా ఆరాధన చేయండి దేవుణ్ణి. ఆరాధన సమయంలో ఆరాధనకు రండి. ఇలాగే ఉండాలి. ఆదివారం అప్పుడప్పుడు అన్న చెప్తారు, ఈ ఊరికి ఎవరైనా పెళ్లి జరుగుతుంది ఊర్లో, అప్పుడు బంధువులు ఎవరో వస్తారో వాళ్ళంతా వచ్చి నిండుతారట. చూసుకొని ఇంకా ఆ రోజు ఇక భోజనం అవసరం లేదు, చర్చి నిండిందంటా ఉంటాడు. అది మళ్ళీ వచ్చే వారం ఆ పెళ్లి వాళ్ళు వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. అట్లాగే ఏదన్నా ఉత్సవం జరిగినప్పుడు సెలవుల దినాల్లో ఇలా వచ్చినప్పుడు చూసి పాపం ఆనందపడతాడు. ఆ తర్వాత మరలా ఎవరి బ్యాగులలో సర్దుకొని వెళ్ళిపోతూ ఉంటారు. మేమంతా అల్ప సంతోషులు. నాకు కూడా అలాగే వస్తూ ఉంటారు. అమ్మయ్య, ఈరోజు చర్చి నిండా ఉంది. కడుపు నిండా కాదు మేము చూసుకునేది, చర్చి నిండా ఉంది. మళ్ళీ ఆదివారానికి పాపం ఎవరి బ్యాగులను సర్దుకొని వెళ్ళిపోతారు. ఆ నలుగురే, ఆ ముగ్గురే, పాపం వాళ్ళే. హల్లెలూయా. కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే, మనందరి కొరకు చనిపోయాడు. మనం అందరం ఆరాధనలో ఉండాలి. మనం అందరం ప్రభువును ఆరాధించాలి. విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ప్రభు కొరకు ఎదురు చూడాలి. దేవునికి స్తోత్రం. ఏం చెప్తున్నాను? మనందరి కొరకు యేసు ఒక్కసారే చెప్పాలి. ఒక్కసారే మృతి పొందుట వలన మనము పరిశుద్ధులమయ్యాం. ఇప్పుడు ఐగుప్తులో నుండి చూడండి, నేను చివరిగా ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను. ఐగుప్తులో నుండి తన ప్రజలను దేవుడు పస్కా బలి ద్వారానే విడుదల కలిగి చేశాడు. ఆ 12వ అధ్యాయం నిర్గమకాండంలో చూస్తాం. చదవవసరం లేదు, నేను ఓరల్కి చెప్తాను. వాళ్ళు ఐగుప్తు నుంచి విడుదల పొందిన తర్వాత వాళ్ళు అరణ్యంలో మరలా ఏమయ్యారు? వాళ్ళు అపవిత్రులు అయిపోయారు, మిశ్రిత జనంలో కలిసిపోయారు. వాళ్ళని మరలా పరిశుద్ధపరచడానికి కొన్ని దేవుడు అక్కడ మోషేని బట్టి కొన్ని ఏర్పాటు చేశాడు. ఎప్పటి దోషాన్ని బట్టి ఎప్పుడు దోషాన్ని బట్టి అప్పుడు వాళ్ళ కొరకు విగ్రహాన్ని బూడిద చేసి తాగించడమా, లేకపోతే వెండి సర్పాన్ని వెత్తడమా, ఎప్పటికప్పుడు పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. ఆ చివరగా మోషే ద్వారానే బలి అనే ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చాడు. కానీ వాళ్ళు అపవిత్రపరచబడుతూనే ఉన్నారు. మనకున్న భాగ్యం లేక ధన్యత ఏంటో తెలుసా? ఏంటో చెప్పండి. ఒక్కసారే మనకు చాలిన బలి యేసయ్య. దేవునికి స్తోత్రం. మరలా ఎవరు బలి అవసరం లేదు.
మళ్ళీ ఏ బలి అవసరం లేదు. మనం ప్రతిదినం మోకరించి ప్రభువా నన్ను కడుగు, నా దోషం కడుగు, హల్లెలూయా, నా తలంపులు కడుగు, నా హృదయాలోచనలు కడుగు, నా దేహం కడుగు, నా లోపట కడుగు తండ్రి, వెలుపట కడుగు. నేను ఇలాగే మా చర్చిలో కూర్చొని సేవకులందరం కూర్చున్నాం. నేను ఇలా ప్రార్థన చేస్తున్నా, నా దోషములు క్షమించు ప్రభువా, నా పాపం కడుగునైనా, నా అంతరంగం శుద్ధి చేయనైనా అని గట్టిగా ప్రార్థన చేస్తున్నాను మైక్లో. నా పక్క పాస్టర్ గారు నన్ను ఇలా తట్టి, బ్రదర్ అని ఇలా తట్టి, అరే గట్టిగా ప్రార్థన చేయమాకరా, నువ్వేదో చేసావు అనుకుంటారు వాళ్ళు అంటున్నారు. సీనియర్ పాస్టర్. ఎవరేమనుకున్నా నేను ఎవరు పాపనే, కానీ ప్రభు నన్ను కడిగాడు. నేను అడిగినప్పుడల్లా, నేను ఒప్పుకున్నప్పుడల్లా, నేను ప్రభు పాదాల దగ్గరకు వచ్చినప్పుడు కడగబడుతున్నాను. అందుకే ప్రతిదినము నా జీవితంలో పులియని రొట్టెల పండుగే. దేవునికి స్తోత్రం. పాపం ఒప్పుకున్న నీవు ప్రతిరోజు నీ హృదయంలో నిజమైన ఆనందం, సంతోషం అనుభవిస్తావు. కడగబడి పరిశుద్ధపరచబడి దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించును. సమయం ఇచ్చిన దైవ సేవకులకి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.